నమస్తే వాసుదేవాయ. వాసుదేవ సర్వమితి అని చెప్తుంటాం మనం. వాసుదేవ సర్వం ఇతి అన్నమాట. వాసుదేవ సర్వమితి. జగన్నియంత జగదాత్మకశ్చ శివకర్త శివ, అట్లా శివుణ్ణి కూడా ఆయనే కర్త ఆయనే భోక్త అని కూడా చెప్తుంటారు. అంటే కర్త ఆయనే, కర్మ ఆయనే, క్రియ ఆయనే, భోగించేది ఆయనే అనేటువంటి అంకిత భావంతో అనన్య భక్తితో భగవంతుణ్ణి సేవించాలని దీని పరమార్థం. అది పారమార్థిక విత్ అన్నారు. అంటే ప్రతి శబ్దంలో ఉన్నటువంటి పారమార్థికమైనటువంటి లోతైనటువంటి అర్థాన్ని తెలుసుకొనవలేను అని అర్థం. అది పారమార్థిక విత్ అంటే. కనుక అనన్య భక్తి అంటే ఏమిటి? ఏకం ఏకం అని మనం చెప్పాం ఇంతకు ముందు. ఆ ఏకం అంటే ఏమిటి? వన్నెస్ అంటారు. ఏకమాత్మాన భావయేత్ అన్నారు. అది ఆ భావయేత్ అంటే ఏమిటి? అట్లాగే సోహం భావేన పూజయేత్ అన్నారు. ఇప్పుడు కూడా భావేన అంటే ఏమిటి? అది తెలుసుకోవాల్సినటువంటి విషయం. అంటే అసలు భావేన, భావనా మాత్ర సంతుష్టాయ నమో నమః అన్నారు. గురువులనైనా భగవంతునైనా అమ్మవారినైనా ఉద్దేశించి చెప్పేది ఏమిటంటే మనం భావన చేస్తే చాలు. అంటే ఆర్తితో భావన చేయటం. భావన అంటే ఏకాగ్రత, అంటే ప్రేమగా, వాత్సల్యంగా, లోతుగా అని అర్థం. భావన అంటే ఆ భావన ఎట్లా ఉండాలి? భావన అంటే అర్థమే ఏకాగ్రతతో, ప్రేమతో, వాత్సల్యంతో, ఆర్తితో లోతుగా పిలువు భగవంతుణ్ణి. అది భావన అంటే. కనుక స్మర్తృగామి అనగానే మనమేదో సరదాగా అనుకుంటే వచ్చేస్తాడండి, మన పనులన్నీ నెరవేరిపోతాయని పై పై మెరగులు కాదు. లోతుగా ఉండాలి. డెప్త్ ఎప్పుడు నిర్మల హృదయంతో ఉంటుంది. నిర్మల హృదయం. అది గ్రీష్మతాపంతో విలవిలలాడిపోయిన తర్వాత వర్ష ఋతువు వచ్చేటప్పటికీ ఋతుపవనాలు వచ్చి తటాకములు అంటే చెరువులు, దొరవులు, సెలయేళ్ళు, నదులు అన్నీ కూడా నీళ్లతో, జలములతో కళకళలాడుతూ నిర్మల జలములు లోతుకు వెళతాయి. పైన వరద ప్రభావం మనం చూడవచ్చు. మట్టితో కూడి బురద నీళ్లుగా కనిపించినా అవి అట్టడుగున నిర్మలంగా ఉంటాయి. అది కనుక తటాకములన్నీ నిర్మల జలములతో నిండిపోయినవి అంటారు. కొన్ని శుభ సందర్భాలు జరిగినప్పుడు మన మనసులు ప్రసన్నం అవుతాయి. ఎలా ప్రసన్నం అవుతాయంటే భూమి నెర్రెలిచ్చుంటుంది. అప్పుడు తొలకరి జల్లులు పడగానే మట్టి వాసన వస్తుంది. పృథివీ గంధం అంటారు దాన్ని. ఆ మట్టి వాసనకి మనసు ప్రసన్నం అవుతుంది. ఇది పరిశీలించాలి ప్రకృతిలో. ఆ మనసు ఎలా పరవశించింది? నిర్మల జలములలాగా నిర్మల హృదయం ఎట్లా ఏర్పడింది? దేవహూతికని మనం విచారణ చేసినప్పుడు మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తున్నాడు. ఆ వెనుకకు వెళ్ళినప్పుడు శివనికాది మహర్షులకి సూతుడు చెప్తున్నాడు. ఇట్లా మనం ఆ సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు చెబుతున్నాడు. మనమంతా తెలిసింది తెలిసినంత మేరకు చెప్పుకుంటున్నాం. దేవహూతి ఒక దిగ్భ్రమతో కూడిన దిగులుకు గురైంది. ఎందువలనంటే ఆమె రాజకుమారి, స్వయంభూమనువు యొక్క కుమార్తె. బ్రహ్మజ్ఞాని కావాలి భర్త అనుకుంది. కర్దమ మహర్షిని వివాహం ఆడింది, బ్రాహ్మ వివాహం. తర్వాత 9 మంది పుత్రికలు పుట్టారు. వారు పెరిగారు, పెద్దవారు అవుతున్నారు. ఇప్పుడు శ్రీహరి కర్దమ మునికి మాట ఇచ్చారు, దేవహూతికి కూడా మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోవటానికి స్వామి అని చెంత చేరింది. ఈ సుఖములన్నీ అనుభవించి దేహము పాపంకిరమైందని నాకు బాధ వేస్తున్నది. వైరాగ్య భావంతో, తపోభావంతో, ఏకాగ్రచిత్తంతో మనసును లగ్నం చేసి పరమాత్మను ప్రార్థించే తమరిని ఈ సంసార లంపటంలోకి లాగాననే బాధ నాకు కలుగుతున్నది అని ఆవిడికి వైరాగ్యం తొంగి చూసింది. ఆవిడ్ని ఓదార్చాడు కర్దమ మహర్షి.
నాతి చరామి అన్నప్పుడే అర్థేన కామేన ఆ మంత్రం ఉంది కదా, ధర్మేణ ధర్మే చ అర్థే చ కామే చ అట్లా అనమాట. మోక్షే చ నాతి చరామి అని చెప్పి ఎప్పుడు నీ ఆ హృదయంతో కూడిన హస్తాన్ని పట్టుకోవటం, ఏదో ఊరికే షేక్ హ్యాండ్ ఇచ్చుకోవటం కాదది. అది చాలా అగ్నిసాక్షిగా నిర్మల హృదయంతో దేహాలు రెండు వేరైనప్పటికీ లోపల ఏకాత్మతా భావంతో చేసే దాంపత్యం ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకొని ఆ కౌగిలింతలలో కానీ ఏ విధమైన దోషం లేదు అని ఓదార్చాడు ఆయన. అంటే ఇంకా ప్రతి భంగిమలో దోషమైతే లేదు. బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞ మేరకు సృష్టి కొనసాగించటం కోసం గాను సంయోగమే తప్ప అది సంగమము కిందకి రాదు. అది అంటే ఏమిటి? అసంగుడైన పరమాత్మ అయిన శ్రీహరి మన గర్భమును జనించడానికి మనలో ఏ దోషము లేదు. అదనమాట. ఆ రకంగా ఆయన ఓదార్చాడు. కనుక ఏమిటంటే ఇది సమాజంలో కూడా దాంపత్యం అనేటువంటి కుటుంబ వ్యవస్థలో ప్రతి దంపతులని మనం పార్వతీ పరమేశ్వరుల లాగా కాదు, పార్వతీ పరమేశ్వరులనే భావించి దంపతి పూజలు చేస్తుంటారు. ఎందుకని? అది నిర్మలమైనటువంటి కామ్యము. అందులో ఏ విధమైనటువంటి అతిశయోక్తి లేదు. అనుగమం అంటారు, అనుగమించిన పాప చింతన కూడా లేనే లేదు. ఇంత ఓదార్పు జరిగిన తర్వాత దేవహూతి నిమ్మళబడిందంటారు, తర్వాత సంబరపడింది. అయితే మహర్షి మన గర్భమున జన్మిస్తాడా శ్రీహరి అంటే కర్దమ మహాముని చెప్తున్నారు. శ్రీహరి నాకు మాట ఇచ్చాడు, ఆయన మాట తప్పడు. నువ్వు తపస్సు చేస్తూ ఉండు, నేను తపస్సు చేస్తూ ఉంటాను, మన దాంపత్యంలో శ్రీహరి ఎప్పుడు జన్మిస్తాడా అని మనం ఎదురు చూద్దామని చెప్పటం. తదుపరి కాలంలో శ్రీహరి అంటే విష్ణుమూర్తి కర్దమ ప్రజాపతి యొక్క తేజస్సును స్వీకరించి కట్టయ్య నుంచి అగ్ని వెడలినట్టుగా, అగ్ని చూడండి ప్రతి చెట్టులో దాగి ఉంటుంది, అది అగ్ని ఉంటుంది, అనేక వృక్షాల్లో ఉంటుంది. రావి వృక్షంలో, మోదుగ వృక్షంలో అది వెలుగొందుతూ బయటపడుతూ ఉంటుంది అరణి ప్రజ్వలింపజేసినప్పుడు. కనుక కట్టె నుండి అగ్ని వెడలిన విధంగా దేవహూతి గర్భమున ఉదయించినాడు పరమాత్మ. ఆ పరబ్రహ్మ పరమాత్మ స్వరూపుడు జన్మించిన తర్వాత ఆయన కపిల మహర్షి అయినాడు. ఆ కపిల మహర్షి తల్లికి సాంఖ్యయోగాన్ని చెప్పాడు. అంటే ఏమిటి సాంఖ్యయోగం? స్థూల శరీరాన్ని ఉండే ప్రకృతి ధర్మాలు ఏమిటో తెలియజేసి, ఎన్ని ప్రకృతి తత్వాలు ఉన్నాయో తెలియజేసి గణన చేయటం. అంటే ఏమిటి? నువ్వు ఎక్కడ ఏం చూసినా 5 అంటే పంచభూతములు, పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు అట్లా చెప్పడం అన్నమాట. అట్లా ప్రకృతి విభజన చేసి సూక్ష్మ శరీరంలో ఏముంటుంది, అంతఃకరణం అంటే ఏమిటి, పరమాత్మ అంతర్యామి అయి ఎట్లా ఉన్నాడు, అంతర్యామి అయిన పరమాత్మని ఏ రకంగా మనం దర్శన చేయాలి సాధన ధ్యానముల ద్వారా. ఏమిటి అంటే అంతఃకరణ నిశ్శబ్దం అంటారు. దేశకాల వస్తు పరిచ్ఛేదము లేని అంతఃకరణ శబ్దం కాదు, అంతఃకరణ నిశ్శబ్దం, సైలెన్స్ అన్నమాట. నువ్వు ఒక్కడవే వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి చూడు, అక్కడ ఎవ్వరూ కనుక లేకుండా ఉంటే, ఒక నది ఉంది, ఒక చెట్టు ఉంది, ఒక పొలం ఉంది, అక్కడికి వెళ్ళి నువ్వు కూర్చో, నీ చుట్టూ ఎవరూ లేరు, జనారణ్యం లేదు, పశు అరణ్యం అంటే పశువులు లేవు, జనములు లేవు, నువ్వు ఒక్కడవే ఉన్నప్పుడు అక్కడ నువ్వు మాట్లాడితేనే శబ్దం. అది నువ్వు మాట్లాడలే అమ్మంగా ఉన్నావు, నీకు కొంతసేపటికి భయం వేస్తుంది. ఎందుకని భయం వేస్తుందంటే అంత నిశ్శబ్దాన్ని నువ్వు భరించలేవు. అది ఆ భరించలేనటువంటి నిశ్శబ్దం నుంచి ఈ ప్రపంచమంతా ఉత్పత్తి అవుతూ ఉన్నది. అలా చెప్పేటువంటి దాన్ని సాంఖ్యశాస్త్రం అన్నారు. కనుక ఈ సాంఖ్యయోగాన్ని దేవహూతికి పరమాత్మ అయినటువంటి కపిల మహర్షి చెప్పాడు. పుత్రుడి ద్వారా ఆ వేదాంతాన్ని సాంఖ్యయోగాన్ని పూర్తిగా పరిపూర్ణంగా ఆవిడ శ్రద్ధగా ఆలకించింది. సరే, కర్దమ ప్రజాపతి కూడా అన్నీ తెలుసుకున్నవాడై రహస్యంగా పరమాత్మ దగ్గరికి చేరి, అంటే లోకరీతిగా ఆయన పుత్రుడు, యథార్థానికి ఆయనే శ్రీహరి, అందువలన ఆయనకి ప్రదక్షిణం ఆచరించి తండ్రి అయినప్పటికీ ప్రదక్షిణం ఆచరించాడు. అంటే జ్ఞానికి అంత విలువ ఉంటుందన్నమాట. కనుక ఒక జ్ఞాని దంపతుల గర్భంలో జన్మించాలంటే ఆ దంపతులు ఎంత తపోశక్తితో ఉండాలి, ఎంతటి సౌశీల్యంతో ఉండాలి, ఎన్ని వ్రతములు ఆచరించి ఉండాలి, ఏ విధమైనటువంటి నిర్మల మనస్కులై ఉండాలి, అవన్నీ విచారణ చేసినప్పుడు వారిలో దోషములు ఉన్నాయంటే ఉంటాయి. దోషం ఉంటేనే దేహం ఉంటుంది. అది కనుక దోషము నెంచరాదు.
అట్లా ఆయన ఆ కుమారుడికి ప్రదక్షిణ నమస్కారములు ఆచరించి తానేం చేయాలో అడిగాడు. సన్యసించమంటారా అని అడగటం మొదలుపెట్టాడు. అప్పుడు కపిల మహర్షి కర్దమ మహామునికి తమరు సన్యసించవచ్చు. ఆ సన్యాసం అంటే సన్యాసము అంటారు, అంటే సత్ న్యాసం అన్నమాట. సన్యాసం అంటే సత్పదార్థం మీద న్యాసము చేయటం సకల దృష్టిని. ఇది చేయబోయే ముందు తన 9 మంది కుమార్తెలను మరీచి మొదలగునటువంటి అంటే వశిష్ఠుడు వరకు ఆ 9 మంది మహర్షులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ప్రజాపతుల లెక్కకే వస్తారు. వారందరికీ ఒక్కొక్కరికి ఇచ్చి వివాహం అంగరంగ వైభోగంగా ఆయన వివాహాలు జరిపించాడు. ఇది చూసి బ్రహ్మదేవుడు సంతోషపడ్డాడు. స్వయంభవమును విపరీతమైన ఆనందానికి గురయ్యాడు. సృష్టి కొనసాగుతున్నదని ఎంతో ఆనంద ఉత్సాహాలతో ఉరకలెత్తాడు బ్రహ్మదేవుడు. తన ప్రయత్నం ముందుకు పోతుందనుకున్నాడు. తనకి ఆదేశం ఇచ్చిన విష్ణుమూర్తి కపిల మహర్షిగా జన్మించినందుకు మరీ ఆనందపడ్డాడు. వివాహాలన్నీ అయిన తర్వాత సన్యసించాడు కర్దమ మహాముని. సన్యసించిన తర్వాత ఆయన అరణ్యములకు వెళ్ళాడు. ఆయన తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు. చిత్తం అనబడేటువంటిది బాహ్య బంధముల నుంచి విరమించాడు. అంటే ఏమిటి? భవబంధములు ఉంటాయి కదా, ఆ సంసారిక బంధములన్నీ ఛేదించి చిత్తమును ఏకాగ్రత చేశాడు. మనస్సును పరమాత్మపై లగ్నం చేశాడు. అంటే అంతఃకరణమును భావన చేశాడు. మొదట్లో మనం భావన చెప్పాం చూడండి, అది భావయేన పూజయేత్ అంటే ప్రేమతో, ప్రశాంతతతో, నిర్మల హృదయంతో, ఏకాగ్రతతో, భక్తిభావంతో లోతైనటువంటి హృదయ ధారాకాశంలో ఆ పరమాత్మని అలా స్మరించాడు. నిరంతరం ఆయన మీదే దృష్టి పెట్టాడు. తపస్సు చేయటం మొదలుపెట్టాడు. అంతర్యామైనటువంటి సర్వాంతర్యామైనటువంటి పరమాత్మ పరమేశ్వరుడైనటువంటి విష్ణువు యందు ఆయన లీనమైపోయినాడు. అది అంటే ఏమిటి? ఆయన పరంధామానికి వెళ్ళాడని చెప్తారు వాళ్ళు. అంటే ధామము పరంధామము రెండు ఒకటే, కానీ జ్ఞానికి ఒకటే. అంతకుముందు బ్రహ్మ, పరబ్రహ్మ, అపరబ్రహ్మ అని చెప్పాను చూడండి. అధికార భేదాన్ని బట్టి ఉంటారు వాళ్ళు. అది అధికార భేదం అంటే మనకుండే జ్ఞాన పరిమితులను బట్టి భగవంతుడు మనకి అర్థమవుతాడు. కనుక ఆత్మ అనేది ఒకటే అని చెప్పారంటే అది ఎట్లా కుదురుతుంది అంటానికి మనం భావన చేయటం, ఉపదేశాలు పొందటం, శ్రద్ధ పెరగటం. మనం సాంసారిక లంపటలలో మనకు ఎంతసేపటికి గురుదర్శనం చేయగానే సహజంగా ఉండబడే అప్పటికప్పుడు ప్రస్తుతం ఎప్పటికయ్యేది ప్రస్తుతం ఆ మాటలాడున్నట్లుగా అప్పుడే సమస్య ఉంటే ఆ సమస్య కొంతమంది ప్రత్యక్షంగాను, కొంతమంది పరోక్షంగాను గురువు యొక్క పాదమును ముందు పెడుతున్నామండి తమరిష్టం అన్నట్లుగాను, దేవాలయంకి వెళ్ళి ఓ భగవంతుడా నువ్వే ఈ సమస్య పరిష్కరించాలని ఆయన ముందు మనం ఎంతసేపటికి ఈ సాంసారిక లంపటలో మునగానాం తేలానాం అని వింటుంటాం మనం. అట్లాగే దానిలో ఉండటం కారణంగా మనకి ఏమవుతుందంటే ఆ జ్ఞాన పరిమితి ఉంది. ఆ జ్ఞాన పరిమితులను బట్టి అంటే ఎవరి పరిమితిని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది. ఎక్కువ సార్లు విన్నామంటే అర్థమైంది, ఆహా వచ్చిందంటే రాదు. ఎందుకు రాదంటే అది అటువంటిది. ఓ రాదా అంటే వస్తుంది. కనుక గురువు అనుగ్రహం తప్పనిసరి, సద్గురువు యొక్క దర్శనం తప్పనిసరి. స్మర్తృగామి గ్రంథములన్నీ కూడా వితరణ చేయటానికి అందరూ ఉత్సాహంతో ముందుకు రావటం కూడా తప్పనిసరి. ఎందుకని? ఎంతో క్వాలిటీ కలిగింది, క్వాంటిటీ కలిగినటువంటిది, క్వాంటం కలిగినటువంటిది అయినటువంటి అది ఒక మహద్గ్రంథం. ఆ మహద్గ్రంథాన్ని ఎవరికి వారు మనమే దాన్ని ప్రచారంలోకి తీసుకెళ్ళి 10 మందికి మనం దాన్ని పరిచయం చేసి దానిలో ఉన్నటువంటి సారాంశాన్ని అందరికీ అందజేయటం ద్వారా కూడా మనం ఈ సాంసారిక లంపటంలో నుంచి బయటపడవచ్చు. ఇదేగాక ఊర్మి షట్కం అని ఒకటి ఉంది. ఆ ఊర్మి షట్కం జయించాడు. ఎవరు ఊర్మి షట్కం జయించింది? కర్దమ మహాముని. ఏమిటి? సుఖదుఖములు అంటే శోకమోహములు, సుఖదుఖములు, జనన మరణములు. ఈ చక్రం నుంచి ఆయన బయటపడ్డాడు. 6 అన్నమాట ఇవి. కనుక ఊర్మి అంటే సముద్రపు అలలు, ఊర్మి సముద్రం అలలు. ఆ ఊర్మి షట్కం అంటే ఈ 6. ఆ ఆడిటరీ జయించిన వాడై పరిమళ భరితమైనటువంటి పరమానంద భరితమైనటువంటి పరంధామమునకు చేరినటువంటి కర్దమ మహామునికి శిరస్సు వంచి నమస్కరిస్తూ సర్వం కృష్ణచరణారవిందార్పణమస్తు. హర హర మహాదేవ. శ్రీ గురు గుహతారయాసు మాం శరవణ భవ. శ్రీ గురు గుహతారయాసు మాం
शरवण भव श्री गुरु गुहतारयासु मां शरवण भव श्री गुरु गुहतारयासु मां शरवण भव श्री गुरु गुहतारयासु मां सुरपति श्रीपति रतिपति वाक्पति क्षतिपति पशुपति सेवित श्री गुरु गुहतारयासु मां सुरपति श्रीपति रतिपति वाक्पति क्षतिपति पशुपति सेवित श्री गुरु गुहतारयासु मां रागादिरहित हृदय विभावित सुरमुनि पूजित त्यागादिराज कुमार तापत्रय हर कुमार रागादिरहित हृदय विभावित सुरमुनि पूजित त्याग